భోజనం చేయడం ఒక మహాయజ్ఞం లాంటిది. వివిధ రకాల పదార్థాలను అగ్నిదేవుడి ద్వారా దేవతలకు అందించడం యజ్ఞం. అదే పని మనం భోజనం చేసేటప్పుడు మనకిష్టమైన పదార్థాలను కడుపులోకి పంపిస్తున్నాం. ఉదరంలోని జఠరాగ్నికి మనం అన్నాన్ని సమర్పించినప్పుడు ఆ అగ్ని ఆహారాన్ని శక్తిగా మార్చి మన శరీరంలోని సమస్త దేవతలకు శక్తిని పంపుతుంది. తత్ఫలితంగా మనం శారీరకంగా శక్తివంతులమవుతున్నాము. బ్రహ్మాండంలో ఎంతమంది దేవతలున్నారో పిండాండమైన మన శరీరంలో కూడా అంతే మంది దేవతలున్నారు. ఈ దేవతలకు మనం భోజనం తినడం అనే యజ్ఞం ద్వారా హవిస్సులను సమర్పిస్తున్నాం. పవిత్రమైన భక్తితో ఒక మహాయజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం మన శరీరంలోని దేవతామూర్తులకు ఈ అన్నం ద్వారా శక్తిని సమర్పిస్తున్నాం. అందుకే భోజనం చేయడాన్ని కూడా యజ్ఞంలా చేయగలిగితే అంతే ఫలితం వస్తుంది. అంటే మనం అన్నదానం చేయడం ద్వారా ఎంతోమంది శరీరాల్లో ఉన్న దేవతామూర్తులకు శక్తినిచ్చే దివ్య యజ్ఞాలు చేస్తున్నామని అర్థం. ఇలా అన్నదానం ద్వారా 1000 యజ్ఞాలు చేసే ఫలితాన్ని పొంది సమస్త కర్మల నుండి విముక్తిని పొందవచ్చు. మన వేద శాస్త్రాలలో కూడా అన్నదానమే శ్రేష్టమైన దానం అని చెప్పడానికి కారణం ఇదే. అన్నం పెట్టడం అంటే ఏదో మరొకరి ఆకలి తీర్చి సహాయపడిపోతున్నామని భావించరాదు. అన్నదానం చేయడం ద్వారా నేను ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించానని భావించాలి. మనం చేస్తున్న అన్నదానం స్వీకరిస్తున్న వారందరూ కూడా మహేశ్వర స్వరూపులే. వారిని మహేశ్వరులుగా భావించి వారిని తృప్తిపరిస్తే మన యజ్ఞం పరిపూర్ణమవుతుంది. కాశీలో 1,000,000 మంది బ్రాహ్మణులకు చేసే అన్నదాన ఫలం అరుణాచలంలో ఒక్కరికి చేస్తేనే ప్రాప్తిస్తుంది. చేసే యజ్ఞం యొక్క ఫలం చేసే స్థలాన్ని బట్టి మరింత విశేషంగా ఉంటుంది. అందుకే ఈసారి అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కరికైనా అన్నదానం చేయండి. ఒక్కరికి అన్నదాన యజ్ఞం నిర్వహించిన 1,000,000 యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని పొందవచ్చు. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో